ఫ్రెండ్స్, అందరు ఎలాగున్నారు? ఈరోజు మన రెసిపీ వచ్చేసి అండా బుర్జీ. ఈ అండా బుర్జీని పర్ఫెక్ట్ అండ్ టేస్టీగా ఈ విధంగా చేసుకోండి. ఇప్పుడు ఈ అండా బుర్జీ తయారీ విధానాన్ని చూసేయండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 6 పావుల ఆయిల్ వేసుకుందాం. అండా బుర్జీకి ఒక 4 పెద్ద సైజు ఉల్లిగడ్డలు నైస్ కట్ చేసుకున్నానండి. ఈ అండా బుర్జీకి ఆనియన్ ఎక్కువనే ఉండాలి. ఇప్పుడు దీంట్లో ఒక 4-5 పచ్చిమిర్చి ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలండి. అలాగే ఒక 2 రెబ్బలు కలమాకు వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందామండి. ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకొని ఉల్లిగడ్డను ఉడికించుకుందామండి. 2 నిమిషాల తర్వాత ఈ విధంగా మంచిగా ఉడికిపోయిందండి ఉల్లిగడ్డ. ఇప్పుడు దీంట్లో ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఒక 2 చెంచాలు వేసేసుకుందామండి. ఇప్పుడు దీంట్లో ఒక చెంచా పసుపు అండి. ఇప్పుడు ఒక చెంచా కారం అండి. అట్లనే ఒక చెంచా ఉప్పు, ఈ విధంగా ఉప్పు కారంలో ఉడికిన తర్వాత ఇట్లా ఆయిల్ బయటకు వచ్చిందండి. అంటే పర్ఫెక్ట్గా ఉప్పు కారంలో ఉడికినట్టుగా. ఇప్పుడు ఎగ్స్ వేసుకుందాం. దీంట్లో అన్ని గుడ్లని ఈ విధంగా కొట్టేసుకున్న తర్వాత కలపకుండా ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకోవాలండి. 5 నిమిషాల తర్వాత ఈ విధంగా వచ్చిందండి. దీనిపైన ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని మనం నిదానంగా కలుపుకుందామండి. ఎక్కువ కలపొద్దు. ఎగ్స్ అనేది ఇంకా ఉడకలేదండి. ఇప్పుడు ఒకసారి తిప్పేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకుందాం. ఎగ్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉడికిపోయాయండి. ఇప్పుడు దీన్ని బుర్జీలాగా తయారు చేసుకుందాం. ఇప్పుడు ఈ విధంగా మంచిగా ఒకసారి కలిపేసుకొని దీంట్లో ఒక చెంచా ధనియాల పొడి వేసుకుందామండి. ఇప్పుడు దీంతో పాటు ఒక పావు చెంచా గరం మసాలా వేసేసుకుందామండి. ఇప్పుడు పైనుంచి కొంచెం కొత్తిమీర వేసుకొని కలిపేసుకుందామండి. ఇప్పుడు ఒక నిమిషం పాటు మూత పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఒక నిమిషం తర్వాత మూత తీసుకొని ఒకసారి కలిపేసుకుందామండి. అండా బుర్జీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిపై నుంచి కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుందామండి. అండా బుర్జీని పూరి కాంబినేషన్తో టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. అండా బుర్జీ పూరితో సూపర్ టేస్ట్ వచ్చిందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. సేమ్ ఇదే ప్రాసెస్తో మీరు కూడా రెడీ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.